అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పరమశెట్టి రమేష్ బాబు మ్యాన్కూరు నివాసి అమెరికాలో తన ఇంటి వద్ద కారు షెడ్డు కాడ మిస్ఫైరా లేదు కాల్చినారనేది సందిగ్ధంలో జనం వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. కానీ అతను మా గ్రామానికి చాలా మంచి చేసిండాడు. చాలామందిని అమెరికాలోకి తీసుకెళ్ళి మన తెలుగు వాళ్ళని ఉద్యోగాలు ఇప్పించి కనీసం ఒక వీధే పరమశెట్టి రమేష్ స్ట్రీట్ అని పేరు పెట్టి ఒక వీధి అంటే వేల కోట్లు సంపాదించి ఆడ స్థిరపడి గవర్నమెంట్ని శాసించే స్థాయిలో మన ట్రంప్కి కానీ మన ఆయన బైడెన్కి కానీ పార్టీ ఫండ్గా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన వ్యక్తి అతను. అలాంటి వ్యక్తికి 2 మగబిడ్డలు 2 ఆడబిడ్డలు. ఒక మగబిడ్డ ఎండీగా ఉన్నాడు, ఆడబిడ్డలు డాక్టర్లు, ఇంకో బిడ్డ మెయింటైన్ చేసుకుంటుంటాడు. ఆయన చనిపోయేదానికి వేరే కారణాలు ఏమి లేవు. అతను చనిపోవడం వల్ల మా గ్రామంలో విషాదం నెలకొంది. అలాంటి వ్యక్తి చనిపోవడం వల్ల మంచి వ్యక్తి, వాళ్ళ కుటుంబం వాళ్ళు భగవంతుడు మంచి ఇది ఇచ్చి వాళ్ళ బిడ్డలకి సహాయపడతాడని అనుకుంటున్నాను. సహాయపడతాడని భగవంతుని కోరుకుంటున్నాను. అప్పుడు బాగా అందరితో ఈ 5 సంవత్సరాలు అందరితో బాగా పరిచయాలు ఇవన్నీ ఏర్పరచుకుని 5 సంవత్సరాల తర్వాత ఆయన వీసా గ్రాంట్ చేయడం, అక్కడే ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం, గత 5 సంవత్సరాలు ఆ పట్టణంతో ఉన్నటువంటి ప్రముఖులతో ఉండే పరిచయాలు అడ్వాంటేజ్గా తీసుకొని ఈయన యొక్క చురుకుదనంతో ముందుకు పోవడం, పెద్ద హాస్పిటల్ నిర్మించడం, హాస్పిటల్లో ఆయన వైఫ్ డాక్టర్, ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు కూడా 1.5 సంవత్సరం కిందట డాక్టర్ విద్య పూర్తి చేసి ఆ హాస్పిటల్ని చూస్తున్నాడు. తర్వాత రెండో కుమార్తె కూడా మెడిసిన్ చదువుతూ ఉంది. ఇంక 2 కూడా మంచి ఉన్నతమైన చదువులు చదువుతున్నారు. ఆయన ఆ యొక్క ఏరియాలో లోకల్ మ్యాన్గా అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా పరిచయాలు, చాలా మంచి పరిచయాలు, చాలా ఎత్తుకు ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో రాజకీయ రంగంలో కూడా రాణించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నాకు చాలా దగ్గర. మా పిల్లలు పక్కనే ఉన్నటువంటి మెంఫిస్ టౌన్లో ఉన్నారు. దగ్గరే, ఒక 150 మైళ్ళు అంటే 200. అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటారు. ఆయనది బేస్తవారం ఫెడరల్ అక్కడే చేస్తున్నాడు. ఆయన వీలునామాలోనే రాశాడు, నేను భారతదేశంలో పుట్టిన ఇక్కడ గ్రో అయ్యాను కాబట్టి సగం అస్థికలు ఇక్కడ, సగం అస్థికలు అక్కడ అని. అమెరికాలో ఏంటంటే వీలునామా అనేది రాయాలి, ఎక్కడ పుడచాలన్నా ఎక్కడ ఇది కావాలన్నా. లేకపోతే ఆయన ఆస్తిపాస్తులు పిల్లలకు కూడా చెందాం, గవర్నమెంట్కి చెందాయి ఆ చట్టం అమెరికాలో. అందువల్ల ఆయన చేసినందువల్ల అమెరికాలోనే అంత్యక్రియలు జరుగుతాయి. కానీ ఇక్కడికి వస్తారు, కనీసం మేము ఆఖరి చూపున్నా చూస్తాం అనుకున్నాం. ఇది చూడలేకపోతున్నాం. బాధ. నాకంటే ఒక 10-11 ఏళ్ళు ఏజ్ గ్యాప్, అంత పెద్ద ఇదిగా లేదు. తర్వాత ఆయన కొంచెం పెద్ద అయిన తర్వాత బాగా, అంటే వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు అతి దగ్గర ప్రాణ స్నేహితులు వాళ్ళు 2. ఆయన యాక్సిడెంటల్లో చనిపోయిన తర్వాత పిల్లలు, ఆ పరిచయంతో మా నాన్న దగ్గరికి ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేది. తర్వాత మాకు పరిచయాలు, తర్వాత మా అల్లుడు సునీల్ కుమార్ రెడ్డి మా పిల్లలతో అమెరికాలో బాగా పరిచయాలు గత 20 చిల్లరతో. నేను వెళ్ళినప్పుడల్లా 2 పర్యాయాలు వాళ్ళకి తిరిగి పోవడం. ఈజ్ ఎ వెరీ బిగ్ మ్యాన్ ఇన్ దట్ టౌన్. చాలా ఆర్థికంగా ఎదిగాడు. ఆయనకు మంచి మంచి స్నేహితులు ఉన్నారు అన్ని పార్టీలతో. కొంతమంది
ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులతోనే మాట్లాడాను. గన్ మిస్ఫైర్ అయింది. గతంలో కూడా ఒక తూరి మిస్ఫైర్ అయింది. లక్కీగా ఆయన తప్పించుకున్నాడు. గతంలో కూడా అయింది. మళ్ళా ఆయన కావడం జరిగింది అనేది నాకు తెలిసినంతవరకు బహుశా నిజం కావచ్చు. అంటే ఇంక వదంతులు అనేది ఎక్కడో అమెరికా ఇక్కడ విషయం తెలియకుండా తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.